ఇది వచ్చి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. భోగి సెలబ్రేషన్స్ వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇదైతే. భోగి రోజు ఈవినింగ్ అయితే మేము చెరుబాబుకి భోగి పళ్ళు అయితే పోసాము. సో ఆ కంటిన్యూషన్ చిన్నగా డెకరేషన్ చేసాము. ఇంట్లో ఉన్న బెడ్షీట్ అలా పెట్టి ప్లస్ తోరణాలు పెట్టి ఇంక ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చి అక్కడ మధ్య మధ్యలో పెడదాము అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ అలా సెట్ చేసాము కూడా ఆ రోజు. చాలా ఉన్నాయి అండ్ ఆకులు థ్రెడ్స్ లాగా ఉంటే అవన్నీ అలా సెట్ చేశాను. వాటికి తోరణాలకు కట్టేసి సింపుల్గా చేద్దాం, సింపుల్ డెకరేషన్ అని చెప్పి, మరీ ఏం లేకుండా కాకుండా. బట్ ఈ డెకరేషన్ తర్వాత అట్ర ఫ్లాప్ అయింది. ఏమైందో కూడా నేను చెప్తాను వీడియోలో. మా చెల్లి నేను కలిసి ఏదో అంటే మాకు కింద హౌస్ రెంట్కు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే రీసెంట్గా ఖాళీ చేసేసారు. సో కింద హౌస్ ఖాళీగా ఉంది. ఇప్పుడు అందరూ పైదాకా ఎక్కే కన్నా కింద హౌస్లో అయితే వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడే ఆశీర్వదించేసి వెళ్ళిపోతారు కదా, వాడికి భోగిపళ్ళు పోసేసి అన్న ఒక కాన్సెప్ట్ కిందే సెట్ చేసాము. లేకపోతే పైన అనుకున్నాము, లేదా పైన గుమ్మంలో చేద్దాము, లేదంటే డాబా మీద చేద్దాము అనుకున్నాము. బట్ ఇంకెందుకు కింద ఇల్లు ఖాళీగా ఉంది కదా, కింద ఇంట్లో చేసేద్దాము, వచ్చిన వాళ్ళు అలా వచ్చేసి వాడికి భోగిపళ్ళు పోసి వెళ్ళిపోతారు అన్న ఒక మళ్ళీ ఆలోచించి కింద పెట్టుకున్నాము. ఇంక మా చెల్లి నేనైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం. మాకు తోడు మా సుబ్బుగాడు కూడా ఉన్నాడు. ఇంకా డెకరేషన్ సింపుల్గా అలా కంప్లీట్ చేసేసాము. ఇంకా తర్వాత తాంబూలాలు, వాడికి భోగిపళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ వేసి మొత్తం రెడీగా ఉంచాము అందరు వచ్చేలోపు. అండ్ భోగిపళ్ళు మేము ఎలా రెడీ చేసామంటే చాక్లెట్స్, రేక్కాయలు, పువ్వులు, చెరుకు ముక్కలు, కాయిన్స్, ఈ 5 వేసి అవి 5 భోగిపళ్ళు అయితే కలిపేసాము. అండ్ వాడికి బొట్టు పెట్టడానికి, అక్షింతలు వేయడానికి ప్లస్ అవి సిద్ధం చేసాము. అండ్ నేను శారీ కట్టుకున్నాను. ఈ శారీ వచ్చి మీషోలో తీసుకున్నాను. శారీ కోడ్ కావాలంటే ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. అండ్ వాడికి అయితే పంచ కట్టాము. పంచ కట్టేసి ఫస్ట్ పైన ఏదైతే ధోతి ఉంటుందో అదైతే అదే ఏమంటే కుర్తీ ఉంటుందో అదైతే వేయలేదు మేము, అలా కాకుండా ఇలాగే ఉంచుతాము అని చెప్పి. మళ్ళీ తర్వాత ఏమో మా అమ్మ తిట్టింది, ఎందుకు దిష్టి తగిలిద్ది, అందరి కళ్ళు మంచివి కాదు కదా అని చెప్పి అనింది. సో అందుకని అందరూ కూడా అదే అన్నారు. సో అందుకని మళ్ళీ వాడికి కుర్తీ కూడా వేసేసాము. ఇంకా అందరూ మా ఇంటి దగ్గర అందరూ వచ్చిన తర్వాత వాడికైతే భోగిపళ్ళు పోవడం స్టార్ట్ చేసాము. అసలు ఎంత ఫస్ట్ స్టార్టింగ్ గోల్ చేశాడు, ఇంక అక్కడి నుంచి వాడు ఎంత చక్కగా కూర్చున్నాడు. నాకేంటి అర్థం కాదు, వీడు ప్రతి దానికి కోఆపరేట్ చేస్తాడు, మంచిగా ఉంటాడు. అసలు నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టడు. వాడు అనుకుంటాడేమో అమ్మని అసలు ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ప్రతి దానికి కోఆపరేట్ చేస్తాడు మంచిగా. అసలు వాడికి ఏంటంటే అవన్నీ పడుతుంటే అమ్మ నా మీద ఏదో పడుతున్నాయని ఎత్తుక్కుంటున్నాడు వాటిని కిందకి తలొంచి. కొంచెంసేపు అలా నుంచోబెట్టి పోపించాను. వాడికి కొంచెం నుంచోవడం అంటే ఇష్టం, అందుకని ఆ తర్వాత మళ్ళీ కూర్చోబెట్టేసాను. అవన్నీ ఎత్తుక్కున్నాడు, ఏంటో పడుతున్నాయి నా మీద అని చెప్పి. సో ఒక్కొక్కరు భోగిపళ్ళు అయితే పోసేసి వాడిని ఆశీర్వదించారు. మంచిగా అనిపించింది. వాడు ఫస్ట్ భోగిపళ్ళు కదా. సో ఇక్కడ అందరం జోకులు వేసుకొని నవ్వుకుంటున్నాము. నాకు కూడా పోస్తా అంటున్నారు, మీ అమ్మాయిలు నీకు చిన్నప్పుడు పోసి ఉండదు, నీకు కూడా పోస్తాము మీ అబ్బాయితో పాటు కలిపి అని చెప్పి వాడితో మాట్లాడుతున్నారు. వాడిని అలా చూస్తున్నారు ఎవరు వీళ్ళందరూ అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు చూడు కదా వాళ్ళందరినీ, వాడికి కొత్తగా ఉంది. సో అంతమందిని ఒకేసారి చూసిన వాడికి వాళ్ళందరూ ఎవరా ఏంటి అని చెప్పి చూస్తున్నారు. ఫస్ట్ నేను పోసేసాను. ఆ తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళతో అయితే పోపించాము. ఆ తర్వాత ఇంక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ అందరూ ఒకేసారి వచ్చారు. సో అందరితో ఒక్కొక్కరితో అయితే పోపించేసి తాంబూలాలు అయితే ఇచ్చేసాము. ఈ మధ్యలో మా సుబ్బగాడు కూడా వాడు ఎక్కడ ఎవరు ఎందుకు వచ్చారు ఇంతమంది ఏం చేసేస్తున్నారని వాడే ఆత్రం, వాడికి ముందు ఆత్రం ఎక్కువ. ఎవరైనా ఇంటికి వచ్చారంటే ఊరికి అల్లాడిపోతుంది, ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి ఆనందపడిపోతుంది. అది ఆనందమో తెలియదు, వాడికి టెన్షనో తెలియదు, ఏంటి అర్థం కాదు, ఊరికి అల్లాడిపోతాడు. ఎంత బాగా చూస్తున్నాడు చూడు బాబు. అండ్ వాళ్ళ నాన్నతో కూడా అందరూ అయిపోయిన తర్వాత, పెద్దవాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీతో కూడా పోపించారు వాళ్ళ నాన్నతో. వాళ్ళ నాన్న ఫస్ట్ టైం కదా, అంతమంది లేడీస్ ఉన్నప్పటికీ, ఆంటీలు ఉన్నప్పటికీ వాళ్ళ నాన్న కొంచెం షై ఫీల్ అయ్యాడు. బట్ పోసాడు. ఇంక మా చెల్లిని ఏమంటే మా చెల్లి అమ్మమ్మ నాకు రాదు అని చెప్పి అనింది. ఇంకా తర్వాత ఏమో వాళ్ళ అమ్మమ్మ నాకు వాడికి అక్షింతలు వేసి బొట్టు పెట్టి చక్కగా ఆశీర్వదించి మాకు భోగిపళ్ళు అయితే వేసింది. చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడు. ఇంత కూడా ఏడవలేదండి. స్టార్టింగే కొంచెం భయపడి ఏడ్చాడు తప్ప ఇంక అక్కడి నుంచి మంచిగా కూర్చున్నాడు. నేనుంటే చాలా మంచిగా ఉంటాడు వాడు, నేను లేకపోతే మాత్రం గోల టామ్ చేసేస్తాడు. మంచిగా కూర్చొని అందరితో భోగిపళ్ళు అయితే పోపించుకున్నాడు. ఇంక తర్వాత వాళ్ళ పిన్నులు, వాళ్ళ అత్త అందరూ ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయారు. బయట వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా మా చెల్లి అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చింది. నేను వాడిని ఎత్తుకొని కూర్చోబెట్టుకున్నాను కదా, ఇంకా మా చెల్లి అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేసింది. ఇంకా వాళ్ళ అక్కకి, తర్వాత మా చెల్లికి అది అక్క ఇది కళ, అండ్ వాళ్ళ వదినకి అందరికి ఇచ్చింది. మా ఆయన వాడిని పెట్టుకొని కూర్చున్నాను, నేను వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత మంచిగా కూర్చున్నారు ఇద్దరు. అసలు మా ఆయనకి వాళ్ళ కొడుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు.
ఇక్కడ ఇచ్చితనమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం కాన్సెప్ట్ అయితే నడుస్తుంది. అడుగుతుంది ఏమని చెప్పాలి అని. ఇచ్చితనమ్మ వాయనం అదేం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి మా ఆయన తిడుతున్నాడు వాళ్ళని మధ్యలో. తింగరోళ్ళారో ఇప్పుడే చెప్పుకునేదని చెప్పి. ఇంకా మా యశమ్మ ఇక్కమ్మ అండ్ ఆ రోజైతే చాలా బాగా మంచిగా అయిపోయిందంతా. ఇంకా లాస్ట్లో వాడికి హారతి ఇచ్చేసి మంచిగా మేము ముగ్గురం హారతి ఇచ్చేసి లేపేసాము. అండ్ ఇంకొకటి వాళ్ళ పిన్ని కూడా చేసింది. వాళ్ళ పిన్ని నాకు రాదు అంది కదా. లాస్ట్లో నేనే వేస్తాను మా పిల్లోడికి అని చెప్పి వాళ్ళ పిన్ని కూడా వేసింది. లాస్ట్లో ఇంకా వాడికి డ్రెస్ కొంచెం చిరాగ్గా అనిపించింది. చిన్న పిల్లోడు కదా, ఎప్పుడు లూజ్ బట్టలు వేసుకొని ఒకేసారి ఇలాంటి బట్టలు వేయడం వల్ల వాడికి కొంచెం చిరాగ్గా అనిపించింది. బట్ చాలా బాగా కోఆపరేట్ చేశాడు. ప్రతిదానికి మంచి కోఆపరేట్ చేశాం. మేమేం భయపడతాం తప్ప వాడు అసలు ఇంత కూడా మాకేమీ అంత ఇబ్బంది కల్పించడు. అది ఎన్నిసార్లు తిప్పుతుందో చాలు వెయ్యి అంటే ఇది వాడేమో ఏడుస్తాడు. తిప్పుతానే ఉంది. ఇంకా లాస్ట్లో అయితే హారతి ఇచ్చేసి మంచిగా వాడికి అయితే హారతి పాట మాకు రాదు, బట్ ట్రై చేసాము. మా నాన్నకి వాడికి ఇద్దరికి కలిపి హారతి ఇచ్చేసి మంచిగా వాడిని అయితే తీసుకెళ్ళిపోయాము పైకి. సో అలా అయితే మా చెర్రిబాబు భోగిపళ్ళు అయితే అంత మంచిగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. చూడండి మేము ఏదో చేసినామని చెప్పి అలా చూస్తున్నాడు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.